హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ జామ్ అండి. ఉసిరికాయ జామ్ చేసుకునే విధానం చూద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక జాలి గిన్నె పెట్టుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 5-6 సార్లు బాగా కడుక్కున్న ఉసిరికాయల్ని ఒక ½ కిలో తీసుకున్నానండి నేను, 500 గ్రాములు. వాటిని అలా పెట్టుకొని అన్నీ ఆవిరి పట్టేలాగా బాగా సర్ది పెట్టుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా చూడండి. ఇవి ఎక్కువ టైం తీసుకోండి ఉడకడానికి. 4 నుంచి 5 నిమిషాల లోపు ఉడికిపోతాయి. దీన్ని బ్రెడ్ జామ్ లాగా కూడా తినొచ్చండి, లేదా రోటీల్లోకి పెట్టుకొని రోల్ చేసి అలా తినేయచ్చండి. పికిల్ సరిగ్గా తినని వాళ్ళకు ఇది బాగుంటుందండి. ఇవి బాగా ఉడికాయండి. ఇలా ఉడికిన తర్వాత వీటిని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క దాన్ని అలా నొక్కి వేరు చేయండి విత్తనాల నుంచి. ఎందుకంటే ఇవి చల్లగా అయ్యాయనుకో ఇంకా మళ్ళీ రావండి, మళ్ళీ గట్టిపడిపోతాయి. అందుకే నొక్కి అన్నిటిని వేరు చేస్తే బాగుంటుంది. చూడండి, ఇందులో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసి నేనైతే ఒక కవంతో మెదుపుకున్నాను. మీరు చేతైనా మెదుపుకోవచ్చు. మిక్సీకి అయితే వేయొద్దండి. మిక్సీకి వేసారంటే మరి మెత్తగా అయిపోతుంది, పేస్ట్ లాగా అసలు బాగోదు. అందుకోసం చేతైనా మెదుపుకున్నా పర్లేదు, లేదా కవంతో మెదుపుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల నెయ్యి వేయండి. నేను నెయ్యి వేసుకున్నానండి. మీరు నెయ్యికి బదులు వంట నూనె కూడా వాడచ్చు. నేను నెయ్యి ఉందని వాడాను. మీరు ఆయిల్ అయినా వాడచ్చండి, ఏం కాదు. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నాం ఆమ్లా పేస్ట్ని కూడా వేసేయండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపండి. మెల్లిమెల్లిగా అలా నెయ్యి మొత్తం పట్టేలాగా కలపండి. ఇప్పటి నుంచి చేసేది ఉండదండి, కలపడం మాత్రమే. మెల్లిమెల్లిగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. మంట మాత్రం లో నుంచి మీడియంలో పెట్టుకోండి. లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే బాగుంటుందండి. అలాగే నేను ఒక 300 గ్రాముల బెల్లం తీసుకున్నాను అండి తురుముకొని. మీరు కావాలంటే 500 గ్రాములు తీసుకోవచ్చు. 500 గ్రాములకి 500 గ్రాములు. నేను స్వీట్ తక్కువ ఉండాలని తక్కువే తీసుకున్నాను అండి, 300 గ్రాములు. ఎందుకంటే మనకు ఉసిరికాయ టేస్ట్ తెలుస్తుంది, బెల్లం టేస్ట్ తక్కువ ఉంటే. అందుకోసమే నేను తక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే 500 గ్రాముల బెల్లం కూడా వేసేయచ్చు, అది మీ ఇష్టం. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసేయచ్చు. సరే, ఇలా బెల్లం వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి మెల్లిగా. ఇలా రంగు మారేలాగా కలపండి. రంగు మారి ఇందులోంచి చెమ్మ మొత్తం పోయి ఇలా గట్టి పడేంత వరకు కలపండి. బాగా ఇలా గట్టి పడిన తర్వాత దీంట్లో ఏమి ఉండకూడదండి, అసలు ఆవిరి అనేదే ఉండకూడదు. చెమ్మ లేకుండా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి సోపుని కచ్చా పచ్చాగా దంచి 1 స్పూన్ వేసేయండి. ఇంకా 1 స్పూను యాలకుల పౌడర్ వేయండి. 1 స్పూన్ సొంటి వేయండి. సొంటి వేస్తే చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇలా యాలకుల పౌడరు, సొంటి, సోపు వీటిని బాగా కలిపిన తర్వాత నేను కలంగిడి పండు విత్తనం 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. మీరు కర్బూజ పళ్ళ వేయచ్చు, పొద్దుతిరుగుడు పుల్ల వేయచ్చు. సరే, మీ దగ్గర ఏ ఉంటే అవి వేసేయండి. ఇంకా వేసిన తర్వాత బాగా కలపండి. ఇది మీకు 1 ఇయర్ దాకా స్టోర్ పెట్టుకోవచ్చండి. ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 1 ఇయర్ దాకా స్టోర్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో మళ్ళీ వచ్చి నాకు కామెంట్ చేయండి. దీన్ని ఒక సీసాలోకి ఇలా నింపేసుకొని అంతా జాగ్రత్తగా తీసి దీనికి బాగా మూత టైట్గా పెట్టుకొని వాటర్ గాలి వెళ్ళకుండా చూడండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, అయినా 1 ఇయర్ ఉంటుందండి ఇది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.